వెల్కమ్ టు హెచ్కి సాఫ్ట్వేర్. సెప్టెంబర్ 22, 2025న న్యూ జిఎస్టీ వస్తుంది. అంటే 12% కాస్త 5, 18 5 లేదంటే 0%. ఆ ట్యాక్స్ అనేది ఏ విధంగా మార్చుకోవచ్చు. మనం జిఎస్టీ అనేది మార్చే ముందుగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంటే ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేసి ఇక్కడ బిజినెస్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫర్ లొకేషన్ కొట్టాలి. మనకి ఇక్కడ హెచ్క్యూడిబి ఉంటుంది. హెచ్క్యూడిబిలోకి వెళ్ళిపోయి మనది కరెంట్ ఇయర్ ఏవైతే ఉంటుందో ఆ కరెంట్ ఇయర్ని ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తాం. అంటే కాపీ పేస్ట్ అంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తే మన ఇక్కడ కాపీ వస్తుంది. తర్వాత రైట్ క్లిక్ చేసి పేస్ట్ కొట్టేస్తాం. అప్పుడు మనకి ఇయర్ ఉంటుంది, మనకు సేఫ్ సైడ్గా ఉంటుంది అనమాట. మళ్ళీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని లాగిన్ కొట్టేస్తే మనం జిఎస్టీ ట్యాక్స్ అనేది మార్చే ముందుగా మన పెండింగ్ పర్చేజ్ కానీ సేల్స్ కానీ రిటర్న్స్ కానీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకోకపోతే ముందుగానే మార్చేస్తే ఏమన్నా మీకు తర్వాత పర్చేజ్ బిల్స్ వచ్చినా లేకపోతే మీకు పెండింగ్ పర్చేజ్ సేల్స్ కొట్టాలన్నా కానివ్వండి, అప్పుడు మళ్ళీ ఐటెంలోకి వెళ్ళి మళ్ళీ ఫైండ్ కొట్టి మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ పెట్టుకొని మార్చుకోవాల్సి వస్తుంది మీరు. అందుకని ఇక్కడ మళ్ళీ మార్చుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తాయి. సో అంత టైం వేస్ట్ కాకుండా మీరు ముందుగా అన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత చేసుకుంటే మంచిది. ముందుగా జిఎస్టీ అనేది ఏ విధంగా మార్చుకోవాలి, 2 టైప్స్ విధంగా మార్చుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఇక్కడ మాస్టర్లో ఐటమ్ రోడ్స్లోకి వచ్చి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటుంది, కంట్రోల్ F7. ఇక్కడ మనకి జిఎస్టీ ఏవైతే ఉంటుందో అవి చూసుకొని మార్చుకోవచ్చు. అలాగే ఏం చూసుకొని చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మనం ఇక్కడ టూల్స్లోకి వచ్చేసి మనకి ఇక్కడ అప్డేట్ జిఎస్టీహెచ్ అని కూడా ట్యాక్స్ రేట్లు ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్గా వెళ్ళిపోవాలా. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అలా కొట్టేసి ఎస్ అని కొట్టేస్తే మనం ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకుంటాము. ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ కొట్టేస్తే ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఐటమ్స్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇది డెస్క్టాప్ లొకేషన్ డెస్క్టాప్ పెట్టాం కాబట్టి ఇక డెస్క్టాప్ మీదకి వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే ఒకేసారి మార్చుకోవాలంటే కనుక ఈ మీద సెలెక్ట్ చేసుకొని ఆ కర్సర్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకి 12 5 చేసుకోవాలంటే రీప్లేస్ ఆల్ కొట్టేస్తే ఆటోమేటిక్గా 12 5 వచ్చేస్తుంది. అదే కొన్ని 5 కొన్ని 18 ఉంటే కనుక అది కూడా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఏ ఐటమ్ ఏంటనేది చూసుకొని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ విధంగా చూసుకొని మనం చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదంటే మీకు సింపుల్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత మొత్తం 100% మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేసుకోవటం ఏం కాదు, సేమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సేమ్ టైప్ దగ్గర ఎక్సెల్ 97 2003 పెట్టుకుంటాము. జస్ట్ ఇక్కడ F3 సేవ్ కొట్టేస్తే ఫైల్ సెలెక్ట్ చేసుకొని F3 సేవ్ అని కొట్టేస్తే రీప్లేసెస్ కొట్టేసేయండి, అయిపోతుంది. సో అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ టూల్స్లోకి వచ్చి అప్డేట్ HN కోడ్ పెట్టేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ కొట్టేస్తాం. ఇక్కడ ఇంపోర్ట్ కొట్టేసి ఇక్కడ సెలెక్టర్ పెడతాము. ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టేసి ఇక్కడ ఓకే అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మన కొత్త ట్యాక్స్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మనం ఏమైనా మార్చుకోవాల్సి వస్తుంది. ఏమన్నా మీకు డౌట్ ఉన్నా ఏమన్నా కానీ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.